చూడండి, ఈరోజు నేను పచ్చి రొయ్యలు బ్రౌన్ రైస్తో ఫ్రైడ్ రైస్ అనమాట. మా బాబాకి ఇలా చేయమని మా మేడం చెప్పింది, అందుకు చేయటానికి రెడీ చేశాను. ఓకే అండి, ఇది ఎలా చేస్తానేంటో మీకు చూపించటానికి వీడియో. ఓకేనా? ముందుగా మీ అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏంటి, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఈరోజు మా బాబా వాళ్ళకి పచ్చిరొయ్యలతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అంటే కొయ్యటో వాళ్ళకి, అంటే డైటింగ్ చేసే వాళ్ళకి అనమాట. ఎలా చేస్తున్నాను ఏంటో అది మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను, చిన్న వీడియో. ఓకేనా? చూడండి ఏమేమి తీసుకున్నానో. అలాగే నా వీడియోకి ఎంతో సపోర్ట్ చేస్తూ, నేను వీడియోలు పెట్టకే అండి నా ఛానల్ నా కాలు కింద కొమ్మని నేను నరుక్కున్నాను. నాకు కొన్ని పరిస్థితులు బాగోక, కొంత మానసికంగా కొన్ని ఒడిదుడుకుల వల్ల వీడియోలు తీయటానికి మైండ్ పనిచేయక, కొంత చేసే పనే నేను తీసేది, అది కూడా తీసే అంత ఇది లేక తీయటం మర్చిపోయాను, మానేసిన గురించి నా ఛానల్ సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు కానీ నా వీడియో చూడలేదన్నమాట. ఎందుకంటే అలవాటు తప్పిపోయింది. ఎవరినైనా రోజు పలకరిస్తేనే కదండి గుర్తుంటారు. నేను గుర్తులేను, అది నా తప్పే. మరి మరలా స్టార్ట్ చేస్తున్నాను. ఏదో ఒకటి నేను చేసే పని మీకు చూపిస్తాను. ఓకే అండి? మరి ఇలాగే సపోర్ట్ చేయండి, అలాగే పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి. ఓకే అండి? ఓకే అండి. ఇదిగోండి, పచ్చిరొయ్యలు చేసేసి కొంచెం పసుపు, నిమ్మరసము, ఉప్పు వేసి కడిగి, తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మిరియాల పౌడరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి. అలాగే చికెన్ మాజీ ఉంటుంది కదా ఇక్కడ కొయ్యట్లో, అది కొంచెం వేసి కలిపి పెట్టుకున్నాను. ఇంకోండి, క్యారెట్, పసులియ, శనగలు కలిసిందండి. ఇది కుదర అంటారు ఇక్కడ, అంటే వెజిటేబుల్స్ అంటాం కదా, అదనమాట. తెల్ల ఉల్లిపాయ ముక్కలు కొంచెం, ఉల్లికాడల ముక్కలు కొంచెం. అలాగే ఇదిగోండి, బ్రౌన్ రైస్ వండేసి ఆర్చేసి పక్కన పెట్టుకున్నాను, దమ్మేసేసిన రైస్ అన్నమాట. సరేనా? ఇంక ఈ పిల్పిల్లాస్ వద్ద సాల్ట్ వేసేసానని చెప్పాను కదండి రొయ్యల్లో. ఇదిగోండి జబ్దా, ఇది ఆలివ్ ఆయిల్ కొంచెము, సవి సాస్ అండి. ఓకేనా? ఇవేనండి. ఓకే, ఇప్పుడు ఎలా తయారు చేస్తానో చూద్దాం. ఆల్రెడీ కొంచెమే ఆలివ్ ఆయిల్ వేసానండి, కొంచెము అది ఉల్లికాడ ముక్కలు వేసాను, ముందే వేసేసాను. అంటే వీడియో తీయనని ఆలోచన లేదనమాట, మరలా ఐడియా వచ్చి స్టార్ట్ చేశాను. ఓకే అండి? ఇది కొయ్యటో వాళ్ళకి మాత్రమేనండి, మన ఇంటికాడ ఇలా చేసుకోంలే. నేను కొయ్యటాలో డైటింగ్ ఫుడ్ కాబట్టి ఇది మా బాబాలు తినేది, నేను మీకు చూపిస్తున్నాను అంతే. ఓకే అండి? ఇప్పుడు ఈ తీసుకున్న పచ్చిరొయ్యలు ఇందులో వేసేస్తున్నాను అండి. ఇది మా బాబాకి వాళ్ళ పెద్ద పిల్లోడికి అన్నమాట, వాళ్ళిద్దరూ డైటింగే. ఇలా కాసేపు మగ్గనిస్తే ఇలా కొద్దిగా మగ్గితే చాలండి. ఇలా రొయ్యలు కూడా కొంచెం పచ్చిగానే ఉండాలి. ఇంకా ఏమీ ఇలాగే కొద్దిగా సిమ్లో నేను మగ్గబెడుతున్నాను. చాలా టైం తీసుకుంటుంది, కొద్ది టైం తీసుకుంటుంది, ఒక 10 నిమిషాలు అలాగా. కొంచెం మూత పెట్టేస్తాను, చూద్దామండి. ఇదిగో మగ్గాయి కదండి, ఇప్పుడు తీసుకున్నవి వేసేద్దాం. ఇవి ఫ్రిడ్జ్లో ఉన్నాయండి, రెడీమేడ్ అనమాట, కుదర అన్ని అవి వెజిటేబుల్స్ పచ్చియే కానీ ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట. కొద్ది అలా అయితే కాక మగ్గిపోతాయి.
ఇప్పుడు ఇందులో కొంచెం జిబ్దా, అదే బటర్ అండి. అది కరుగుతుంది. ఇందులో మొక్కజొన్న గింజలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మిరియాల పౌడర్ కొద్దిగా వేస్తానండి. ఇంకేం మసాలా పొడులు వేయనండి, ఇవే కొంచెం. ఇప్పుడు జీలకర్ర పౌడరు, కొంచెం ధనియాల పౌడరు వేస్తాను అంతే, ఇంకేమైనండి. ఇందులో మనకులాగా మన ఇంటికల్లాగా వేసుకోవటానికి అన్నీ వీళ్ళు తినరు, అలాగని కారం ఎక్కువ తింటారు అన్నమాట. ఇవ్వండి, కొంచెం మిరియాల పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తున్నాను. ఇంకోండి, అన్నీ కలిపేసాను కదా. ఇప్పుడు బ్రౌన్ రైస్ వేసేద్దాం. ఇది మిక్స్ చేయటం చూపించడానికి ఉంటే బాగున్నాను. ఇందులో సోయా సాస్ కూడా వేసేద్దాను అండి, అప్పుడు కలుపుతా. ఇది సాస్ వేస్తున్నా అండి. కలిపి చూపిస్తానండి ప్లీజ్. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం దక్కుసు, అలాగే సలాటా రెడీ చేస్తాను. అప్పుడు వాళ్ళు వచ్చాక, వాళ్ళు వాకింగ్కి వెళ్ళారనమాట, వచ్చాక అప్పుడు తింటారు. ఎలా ఉందండి మా పచ్చిరొయ్యల ఫ్రైడ్ రైస్? చూసానండి, టేస్ట్ సూపర్గా ఉంది నిజం. ఓకేనా? ఇందులో కొత్తిమీర వేయట్లేదండి, ఎందుకంటే మా పెద్ద పిల్లోడు తింటానమాట, అందుకే ఇట్లా కొత్తిమీర ఒక్కటే వేయలేదు. ఓకే అండి, ఓకే. మరి దీన్ని మళ్ళా ఇంకో ప్లేట్లో తీసినప్పుడు చూపిస్తా. ఇంకోండి, అంతా రెడీ చేసేసాను. ఇది సలాటా, ఇది ఫ్రైడ్ రైస్, పచ్చిరొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. పట్టుకెళ్తున్నాను అనమాట. ఈ మజ్జిగ బాటిళ్ళు, ఇది దక్కుసు, ఈ మంచినీళ్ళు. ప్లేట్లు అక్కడ పెట్టేశానండి టేబుల్ మీద. అక్కడ మా వాళ్ళు ఉన్నారు, అందుకని ఇంక ఇక్కడ సినియాలో పెట్టుకెళ్ళేటప్పుడు తీసి చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉంటుంది లాస్ట్కి పచ్చిరొయ్యల ఫ్రైడ్ రైస్. బాబాల్లో ఫోన్ చేశారండి, పెట్టేసావని. ఓకే, రెడీ అయిపోయిందని చెప్పాను. ఓకేనా? ఓకే అండి. మరి చిన్న వీడియో, చిన్నదంటే చిన్నది కాదు, 10 నిమిషాలు 9 నిమిషాలు వచ్చేద్ది. ఓకే అండి, మరి ఈ వీడియో అంతే. నచ్చితే కాక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇంటికి వచ్చాక మంచిగా వీడియోలు తీయటానికి ప్రయత్నిస్తానండి. ఈ 4 గోళ్ళ మధ్య ఏముంటుందండి, ఇదే నేను చేసే పని. అందుకు ఇదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.